పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 138:6. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి చెబుదామా? ఇంకొంచెం ఘనంగా చెబుదామా? నోరు పెగలించి గట్టిగా ఎలుగెత్తి చెబుదామా? 2 చేతులు పైకెట్టి చెబుదామా? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. అది అంశం ఏంటి? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దీనులను లక్ష్యపెట్టు దేవుడు. ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి చెబుదామా? దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అద్భుతమైన రీతిలో ఆయన మాటల ద్వారా మన యొక్క పరిస్థితిని అంతటినీ దేవుడు చక్క చేయబోతున్నాడు, మెరుగు చేయబోతున్నాడు. ఒక్కసారి దేవుని సన్నిధిని మనమందరము కూడా కూర్చుని ఉంటే, ఆయన మాట్లాడడం మొదలు పెడితే మనము బాగుపడేంత వరకు ఆయన వదిలిపెట్టాడు. ఖచ్చితంగా ఆయన మాట ద్వారా మనల్ని బాగు చేస్తాడు. అందుకని ఆయన వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. దేవుని వాక్కు బాగు చేస్తుంది, ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది, ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ఓకే, మంచిది. ఇక్కడ చూద్దాం. దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఈయన ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధుల ఇంట్లో నివసిస్తాడా? నీతిమంతుల ఇంట్లో నివసిస్తాడా? ఎక్కడ నివసిస్తాడంటే, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, అలాగే వినయము గలవారి ప్రాణమును, 2 దీన మనస్సు గలవారి ప్రాణమును అనండి. దీన మనస్సు కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వారి యొద్ద నివసించుచున్నాను అన్నాడు. యెహోవా దీనుల యొద్ద నివసిస్తాడు. నువ్వు పేదవాడివా, ధనవంతుడివా, లేకపోతే ఎరుపుగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, లేకపోతే నువ్వు చదువుకున్నావా, చదువు లేనివాడివా, లేకపోతే తెలివైన వాడివా, తెలివి తక్కువ వాడివా, ఇలా చూడడు ఆయన. ఆయన ఎవరి దగ్గర నివసిస్తాడంటే, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివసిస్తాడు. ఆయనకంటే గర్విష్ఠులు బాగా తెలుసట. దూరము నుండే ఆయన గర్విష్ఠులను చూస్తాడట. గర్వం, అహంకారం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. సొలొమోను అంటాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారము కలిగిన మనస్సు నడుస్తుంది. నాశనానికి ముందు నడిచేది గర్వం, పడిపోవడానికి కారణం అహంకారం. అంటే ఈ రెండిట్లకి నడిపించే గుణం ఉంది. అహంకారానికి, గర్వానికి నడిపించే గుణం ఉంది. ఎక్కడికి నడిపిస్తాయి ఇవి? నాశనానికి, పడిపోవడానికి నడిపిస్తాయి. కాబట్టి ఇవి కలిగిన వారిని ఆయన దూరము నుండి చూస్తున్నాడు. గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును. అందుకనే మనం దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నణుచును, గర్విష్ఠుల
సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన గర్విష్ఠులను బాగుగెరుగును, దీనులను లక్ష్యపెట్టును. ఎవరు దీనులు? అసలు దీన మనసు అంటూ ఎలా వస్తుంది? అసలు దీన మనసు రావడానికి కారణం ఏమిటి? మనలో దీనత్వం అనేది మనం ఎలా స్వతంత్రించుకోగలుగుతాము, ఎలా సంపాదించుకోగలుగుతాము, ఆ దీనత్వం అనేది మనం ఏ విధముగా చూపించగలుగుతాము? అసలు దీనులమై ఉన్నామని ప్రభువు ఎలా గుర్తిస్తాడు? దీన మనసు అనేది మన జీవితంలోనికి ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, దీన మనసు రావడానికి ముందు పశ్చాత్తాపం అనేది నీ హృదయంలోనికి వస్తుంది. పశ్చాత్తాపము లేకుండా దీన మనసు రాదు. ఎవరి హృదయంలోనికి పశ్చాత్తాపం వస్తుందో, ఎవరు హృదయము పశ్చాత్తాపముతో రగిలిపోతుందో, పగిలిపోతుందో, వారు విరిగి నలిగిన హృదయము కలిగిన వారే దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఎవరైతే ఈ పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో, అయ్యా నేను పాపిని, నా పాపపు బ్రతుకును క్షమించు తండ్రి, నేను నీకు విరోధముగా, ఈ ప్రజలకు విరోధముగా, నీ కార్యాలకు విరోధముగా, నీ సంకల్పాలకు విరోధంగా, నీ యొక్క ఉద్దేశాలకు విరోధముగా, నీ చిత్తానికి విరోధముగా నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించి నీ రక్తంతో కడుగని ఎవరైతే పశ్చాత్తాపం అనే హృదయంతో రగిలిపోతూ ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఆయన పాద సన్నిధి చేరి విరిగి నలిగిపోతూ ఉంటారో, వారే దీన మనస్సును స్వతంత్రించుకోగలుగుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెడతాడు. యేసుప్రభు వారు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన, నేను నీతిమంతుల్ని పిలవరాలేదు, ఇదిగో పాపులను పిలవవచ్చితిని. ఆయన పిలిచింది ఎవరిని? పాపులను, నీతిమంతులను కాదు. ఆయన నీతిమంతులను పిలవలేదు. అంటే నీతిమంతులు ఆయనకు అవసరం లేదంటే, అసలు నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు, నీతిమంతులను ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నీతిమంతులను చేయడానికి ఆయన ముందు వచ్చాడు, నీతిమంతులను తీసుకెళ్ళడానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చింది నీతిమంతుల కోసం కాదు, పాపుల కోసమే. పాపుల్ని నీతిమంతులుగా చేయడం కోసమే ఆయన మొదటిసారి వచ్చాడు. మరి ఆయన రెండోసారి రాబోతున్నాడు. అప్పుడు పాపుల కోసం రాడు, నీతిమంతుల కోసం వస్తాడు. అప్పుడు నీతిమంతుల కోసం వస్తాడు, నీతిమంతులను తీసుకెళ్ళడం కోసం వస్తాడు. మీరు గమనించండి, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు గమనించండి. ఎవరు నీతిమంతులు అనుకుంటున్నారు ఇప్పుడంటే? నేను చక్కగా నడుస్తున్నాను, నాకు దేవుని వాక్యం తెలుసు, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను ప్రార్థన బాగా చేయగలుగును, వారానికి ఉపవాసాలు 2-3 సార్లు ఉండగలుగును, అంతేకాదు నేను దక్షిణ భాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరు ఊసు తీను, బైబిల్ బాగా చదువుతాను. ఈ మనస్సు ఉన్నవారు నీతిమంతులు అని తమకు తాము అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులని మతాధిపతులు ఉన్నారు. సద్దుకైలు వీళ్ళు. వీరు తమ దృష్టికి తామే నీతిమంతులుగా భావించుకుని ఇతరులను వేలన చేస్తూ ఉండేవారు, ఇతరులను అవమానపరుస్తూ ఉండేవారు, ఇతరులను వేలు పెట్టి చూపిస్తూ వెలుతీర్పు తీర్చేవారు, వేలు పట్టి చూపించి వెలుతీర్పు తీర్చేవారు. మేము నీతిమంతులము, మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, మేము వాక్యాన్ని పఠిస్తాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, వాక్యం ప్రకారంగా జీవిస్తాం అని వీళ్ళకు ఒక గర్వం ఉండేది. దాన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వం అంటారు. చెప్పండి, ఆత్మీయతలో కూడా గర్వం ఉంటుందండి. ఏముంటుంది? ఆత్మీయంగా బ్రతికేవాడికి కూడా గర్వం ఉంటుంది. ఏ గర్వం అంటే దాన్ని ఆత్మీయ గర్వం అంటారు. ఆత్మీయంగా జీవిస్తున్నాను, నాకు అన్నీ తెలుసు అన్న గర్వం అన్నమాట. నాకు అంతా తెలుసు అన్న గర్వం. నిజంగా దేవుని సన్నిధిలో దీనత్వం కలిగిన వాడు ఎంత తెలిసినప్పటికీ ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినయం కలిగి వింటాడు, దీన మనసు కలిగి వింటాడు. నాకు అన్నీ తెలుసులే అని అతడు వికారమైన స్వభావంతో కూర్చోడు, నాకు అన్నీ తెలుసని అహంకారం కలిగిన మనసుతో కూర్చోడు. ఏం తెలిసినా ఇతడు ఏదో చెప్తున్నాడు విందాం అన్న మనసుతో కూర్చుంటాడు.
అది వినయం. స్తోత్రం చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా విందాం. ఒక రోజున ఈ పరిచయుల్లో ఒకడు షిమోను అనే వ్యక్తి, పరిచయుడు అన్నమాట ఇతను. షిమోన్ అంటే యేసుప్రభు శిష్యుల్లో షిమోను కాదు, పరిచయుల్లో ఒకడు. షిమోను అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని భోజనానికి పిలిచాడు ఆయన ఇంటికి. ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువుని షిమోను అనే ఒక పరిచయుడు భోజనానికి పిలిచాడు. భోజనానికి యేసు ప్రభు ఇంకొంతమంది ఆయన కూడా వెళ్ళారు. అప్పటికి 70 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు కూడా ఎంతమంది? అప్పటికి 70 మంది శిష్యులు. 70 మంది శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు కూడా 70 మంది శిష్యులు వెళ్ళారు. ఇంకా చాలామంది వెళ్ళారు. అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. యేసు ప్రభు కాళ్ళు వెనక్కి పెట్టుకుని, మడిత పెట్టుకుని, కాళ్ళు వెనక్కి మడిత పెట్టుకుని కింద కూర్చుని కొన్ని విషయాలు వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక స్త్రీ ఆయన ఎనుక పక్క నుంచి వచ్చి కాళ్ళు పట్టుకుని ఆ కాళ్ళ మీద అత్తరు పోసి ఆ కాళ్ళు పట్టుకుని ఏడవడం ప్రారంభిస్తుంది. ఓ కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీరు ఎంతగా కారిందంటే యేసయ్య పాదాలు మొత్తం తడిసిపోయాయి. యేసయ్య పాదాలు మొత్తం తడిసిపోయాయి. ఆమె కన్నీరు అలా కారుతూ ఉంది. ఆ పాదాలు వదులుతలేదు. ఆయన పాదాలు పట్టుకుని ఉంది. తల వెంట్రుకలు, చాలా పొడవాటి తల వెంట్రుకలు. ఆ తల వెంట్రుకలను తీసి ఆయన పాదాలు తుడుస్తుంది. అటు ఇటు చూసింది. ఆమె చీర కట్టుకుని రాలేదు. చీర కట్టుకుని వస్తే చీర కొంగుతో తుడిచినేమో. ఆమె ఒక డ్రెస్ వేసుకుని వచ్చింది కదా, అంటే అక్కడ ఉండేవన్నీ డ్రెస్లే. అప్పుడు అంగీలు, డ్రెస్సులు. ఆయన పాదాలు తుడవడానికి ఏ క్లాత్ దొరకపోయేసరికి తల వెంట్రుకలు తీసింది, తుడుస్తుంది. తుడిసిన తర్వాత ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో రగిలిపోతూ ఆయన పాదాలు వదలట్లా. ఆ సమయంలో ఈ పిలిచిన పరిచయుడు షిమోన్ అనే వ్యక్తి మనస్సులో ఆలోచించుకుంటున్నాడు. అరే ఈయన బోధకుడు కదా, ఈ స్త్రీ ఎటువంటిదో, ఎంత పాపాత్మురాలో ఈయనకి తెలియదా? తెలిసే ఉండాలే. తెలిస్తే ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు? అయ్యో, ఆ పాపాత్మురాలను ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఆమె మనసులో అనుకుంటుంది. క్షమించాలి, మనసులో అనుకుంటున్నాడు ఈ షిమోన్ అనే పరిచయుడు. మనసులో అనుకుంటుండగా యేసు ప్రభు హృదయాంతరంగాలు ఎరిగిన వ్యక్తి కదా, ఈ షిమోన్ని చూసి అంటున్నాడు, షిమోను నీకు ఒక్క విషయం చెప్తాను అన్నాడు. ఏమిటి ప్రభు అన్నాడు. ఒక వ్యక్తికి 2 అప్పున్నారు. ఒకడు 500 దేనారాలు, ఒకడు 50 దేనారాలు. అంటే ఒకడు 250 రూపాయలు, ఇంకొకడు 25 రూపాయలు. మీరు గుర్తుంచుకోండి. ఎందుకు ఇంతగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నానంటే, దేనారం ₹1. ఆ రోజుల్లో దేనారం అంటే ₹1. 500 రూపాయలు అంటే 250 రూపాయలు. 50 రూపాయలు అంటే 25 రూపాయలు. ఒకడు 250 రూపాయలు అప్పున్నాడు, ఒకడు 25 రూపాయలు అప్పున్నాడు. వాళ్ళిద్దరూ ఒక రోజున కనిపించారు అప్పిచ్చిన వాడికి. అప్పిచ్చిన వాడు, రేయ్ ఇలా రండి, నా అప్పు ఎప్పుడు తీరుస్తారు మీరు అని అడిగాడు. అయ్యా కొంచెం గడువు ఇవ్వండి, మీ అప్పు మొత్తం తీర్చేస్తాం. ఇప్పుడు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా శోధనలో ఉన్నాం. కనీసం మీరు మాకు ఒక్క 30 రోజులు గడువిస్తే మీ అప్పు తీర్చేస్తామయ్యా అని ఈ 25 రూపాయలు అప్పు తీసుకున్నవాడు, ఈ 250 రూపాయలు అప్పు తీసుకున్నవాడు కూడా చెప్పాడు. అప్పుడు వెంటనే ఈ అప్పు ఇచ్చిన వాడు మనస్సు కరిగి, సరే చాలా ఇబ్బందుల్లో ఉన్నానంటున్నారు కదా, అప్పు కొట్టేస్తున్నాను, ఇంక మీరు నాకు అప్పు తీర్చక్కలొద్దు, మీరు నాకు అప్పు తీర్చక్కలొద్దు, సంతోషంగా బతకండి వెళ్ళి అని చెప్పాడట. స్తోత్రం చెప్పండి. అలా చెప్పిన వెంటనే యేసుప్రభు షిమోన్ని చూసి అంటున్నాడు, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా సంతోషిస్తారు అని అడుగుతున్నాడు. మీరు చెప్పండి. 250 రూపాయలు తీసుకున్నవాడు సంతోషిస్తాడా? 25 రూపాయలు తీసుకున్నవాడు సంతోషిస్తాడా?
ఎక్కువ ఎవరు సంతోషిస్తారు? ఎక్కువ సంతోషించేది ఎవరంటే ఎక్కువ అప్పు తీసుకున్నవాడు. ఇప్పుడు తక్కువ అప్పు తీసుకున్నవాడు అలాగని తెలిస్తే నేను ఇంకొక 500 తీసుకుందాను కదా అనుకుంటాడు. ఇంకొక 500 ఎక్కువ తీసుకుందాను కదా అనుకుంటాడు. ఈ మాట విన్న తర్వాత ఈ సిమోను చెప్పిన సమాధానం ఏంటంటే ఎక్కువ అప్పు తీసుకున్నవాడే సంతోషిస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు మీకు నేను చదివించి వినిపింపచేస్తాను. లోకాసువార్త 7వ అధ్యాయం 36 కాడి నుంచి మనం త్వరగా చదువుదాం గబగబా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ. చూడండి, ఆ ఊరిలోనే పాపాత్మురాలంట. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. అంటే ఆమె ఎలాంటి పాపాత్మురాలైన స్త్రీయో మనకు అందరికీ తెలుసు, వివరంగా చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఒక స్త్రీని పాపాత్మురాలు అంటున్నారంటే ఆ స్త్రీ ఎలాంటి కోవకు చెందిందో, ఎలాంటి పరిస్థితికి చెందిందో మనకు అర్థమవ్వాలి. అయితే ఆ ఊరిలో ఉండి పాపాలు చేస్తున్న ఆ స్త్రీ సిమోని ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని ఆ మాటలు వింటుంది. బయటుండి ఆ మాటలు వింటుంది. చదువుదాం. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఆయన పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పోసింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకున్న స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగుయుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. అందుకు యేసు సిమోను నీతో ఒక మాట చెప్పవాలని నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకరు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయి గనుక అతడు వారిద్దరిని క్షమించను. అతడు వారిద్దరిని చూసెను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించును వారిద్దరిని క్షమించేశాడండి. ఆయన అప్పు క్షమించేశాడు. అక్కడ రాయబడి ఉంటుంది క్లియర్గా, వారిద్దరిని క్షమించాడు. క్షమించిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు సంతోషిస్తారని అడుగుతున్నాడు యేసుప్రభు. అతను ఎక్కువగా ఎవరు ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సిమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూస్తున్నావే నేను నీ ఇంటిలోనికి జాగ్రత్తగా వినండి. నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు పెట్టుట మానలేదు. నీవు నూనెతో నువ్వు నా తల అంటలేదు. కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. చదువు. ఆమె విస్తారముగా ప్రేమించెను. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? గుర్తుంచుకోండి, ఎవరు విస్తారంగా ప్రేమిస్తారో వారు విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. గమనించాలి. సిమోనులో గర్వం ఉంది, ఈ స్త్రీలో దీనత్వం ఉంది. ఇప్పుడు సిమోను ఇంటికి భోజనానికి వచ్చాడు, పిలిచినవాడు సిమోను. అతని ఇంటికి భోజనానికి వచ్చాడు, కానీ ఎవరి యందు లక్ష్యం ఉంచాడు? ఆయన దీనుల యందు లక్ష్యం ఉంచుతాడు. ఎవరు ఇప్పుడు దీనులు?
ఆ స్త్రీ దీనత్వంకు చూపించింది అక్కడ. దీనత్వంతో దేవుని పాదాలు పట్టుకుంది అక్కడ. ఆయన దీనులను లక్ష్యపెట్టు దేవుడు, ఆయన దీనులను లక్ష్య పెడతాడు. షిమోన్ అంటున్నాడు, అరేరే ఈమె పాపాత్మురాలైన స్త్రీ కదా, ఈయనకి తెలియదా, ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు అంటే, నేను పరిశుద్ధుణ్ణి, నన్ను పాపులు ముట్టుకోకూడదు. ఈ గర్వం, అహంకారం, నాకంతా తెలుసు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ ఊరిలోనే తిరుగుతుంది, ఆ ఊరికి సంబంధించిన స్త్రీ ఆ స్త్రీ. ఇతడెవరు ఏమండి, ఇతడెవరు వాక్యం తెలిసినవాడు, పరిచయుడు, పరిచర్య ధర్మాన్ని చడిగించేవాడు, దేవుని సన్నిధికి వారానికి 2-3 సార్లు వెళ్ళేవాడు, అనేక మందికి ధర్మశాస్త్రాన్ని కూడా బోధించేవాడు. మరి ఆ ఊరిలోనే తిరుగుతున్న పాపాత్మురాల్ని మార్చలేకపోయాడు, ఆమెకి సరైన మార్గం చూపించలేకపోయాడు. కారణం ఏమిటంటే, నేను ఆ పుణ్యాత్ముణ్ణి, అనగా నేను నీతిమంతుణ్ణి, వాళ్ళతో నాకు పని ఏంటి, వాళ్ళ పాపాత్ములు. ఒక గర్వం, గర్విష్ఠులు దేవునికి తెలుసు, వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళ మనస్తత్వం తెలుసు. అక్కడ అంటున్నాడు యేసు ప్రభు, నువ్వు నాకు తలకు నూనె రాయలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె అలా కాదు, నా కాళ్ళు వచ్చిన కానించి కన్నీళ్ళతో తడుపుతూనే ఉంది, ముద్దు పెట్టుకుంటూనే ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూనే ఉంది, నా పాదాలకు అత్తరు రాస్తుంది. అసలు ఈమె ఎందుకు ఇలా చేస్తుందంటే, ఆమె చేసిన పాపాలు ఒకప్పుడు ఆమెకి అవే అతిశయ కారణం. ఆ పాపాత్మురాలు గురించి ఒక బైబిల్ పండితుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ పాపాత్మురాలైన స్త్రీ గురించి ఒక గర్వం ఉండేదంట ఆ పాపాత్మురాలకి. ఎలాంటి వాడైనా, ఎంత నీతి కౌరులు చెప్పేవాడైనా నా ఇంటికి రావలసిందే అన్న గర్వం ఉండేదట. ఎవరికి? అవునా? మన తెలుగు పండితులు కూడా, తెలుగు కవీశ్వరులు కూడా ఏమన్నారు తెలుసా? ఎంతటి వాడైనను కాంతదాసుడే అన్నారు. అవునా? చెప్పాలి. ఎంతటి వాడైనను, ఎంత హోదాలో ఉన్నప్పటికీ మన తెలుగు కవీశ్వరులు చెప్పిన మాట ఇది. ఏమని? ఎంతటి వాడైనను కాంతదాసులే. అంటే స్త్రీకి దాసులే, స్త్రీకి దాసోహమే అని మన కవీశ్వరులు చెప్పారు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ గర్వం ఈమెలో ఉండేది అప్పుడు. కానీ ఎక్కడ విన్నదో తెలీదు, ఎప్పుడు విన్నదో తెలీదు. యేసయ్య మాటలు విన్నది, యేసయ్య గురించి విన్నది, యేసులో ఉన్న శక్తిని గురించి విన్నది, ఆయన చేస్తున్న అద్భుతాల గురించి, ఆయన చూపిస్తున్న ప్రేమను గురించి. ఎందుకంటే ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ. అవసరం తీర్చుకోవడానికి ప్రతి మగవాడు ఆమె ఇంటికి వెళ్తాడు, కానీ ప్రేమించడానికి ఎవడు వెళ్ళడు, ప్రేమించడానికి వెళ్ళడు. ఆమె ఇంటికి ఎవడు కూడా ప్రేమించి వెళ్ళడు. అవసరం తీర్చుకోవడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి ఆమె ఇంటికి వెళ్తారు. అయితే దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ గురించి వింది, యేసయ్య క్షమాగుణము గురించి వింది, ఆయన ఎవరి కోసం వచ్చాడో వింది, ఆయన బోధలు వింది. పశ్చాత్తాపం, నేను ఆయన్ని కలుసుకోవాలి, నా పాపాలు ఒప్పుకోవాలి, నా అతిక్రమాలు ఒప్పుకోవాలని ఎప్పటి నుంచో ఆమెలో ఒక పశ్చాత్తాపం రగిలిపోతుంది. విరిగి నలిగిన హృదయంతో కనిపెడుతుంది. ఎందుకంటే ఎవరు నిజముగా మొరపెడతారో వారికి సమీపముగా ఉన్న దేవుడు. ఒక స్త్రీ రక్తస్రావణంతో బాధపడుతుంది 12 సంవత్సరాల నుంచి. ఆమె ఎక్కడికి వెళ్ళలేని స్థితి. కానీ దేవుడు ఆమె మొర ఆలకించి ఆమె ఇంటికే వచ్చాడు. నువ్వు నిజముగా మొరపెట్టు, నీ పాపాలు ఒప్పుకో, క్షమించడానికి ఆయన తక్షణమే నీ ఇంటికి రాబోతున్నాడు, నీ ఇంటికి రాబోతున్నాడు, నీ దగ్గరికి రాబోతున్నాడు. జక్కయ్య పాపాలు ఒప్పుకొని మేడి చెట్టు ఎక్కాడు. ఎంతోమంది ఆయన వెంబడి నడుస్తున్నప్పటికీ మీ ఇంటికి వస్తానని వాళ్ళతో చెప్పలేదు, కానీ జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. నువ్వు నలిగిన హృదయంతో, విరిగిన హృదయంతో నీ పాపాలు ఒప్పుకుని ఆయన్ని చూడాలి, ఆయన్ని కనుగొనాలి, ఆయన్ని దర్శించాలని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో నీలోనికి దీనత్వం వస్తుంది.
అప్పుడు ఆయన నిన్ను దృష్టి పెడతాడు, నీ దగ్గరికి వస్తాడు. ఆయన దీనులను లక్ష్యపెట్టు దేవుడు. దీనులను లక్ష్యపెట్టు దేవుడు. నీ పాపాలు నీలో ఉంటే అవి నిన్ను భ్రమలోనికి, నాశనంలోనికి తీసుకుపోతాయి. నువ్వు ఎప్పుడైతే నీ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తావో, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో నలిగిపోతావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించటానికి నీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. నీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు. దీనులను లక్ష్య పెట్టే దేవుడండి ఆయన. గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆ స్త్రీ నేను పాపాత్మురాల్ని అని మనస్సులో ఏడుస్తుంది. ఆమె చేసిన పాపాలన్నీ కూడా క్రియలలో చెప్తుంది. కన్నీటితో ఆమె పాపం గడుక్కుంటుంది. కన్నీటిని కారుస్తుందంటే ఒక స్త్రీ ఒక పురుషుని, అంటే ఒక పాపాత్మురైన స్త్రీ ఒక పురుషుణ్ణి లొంగ తీసుకోవాలంటే ముఖ సౌందర్యం చాలా అవసరం, అవునా? అందుకని ఆమె కన్నులను ఎంత చక్కగా కాటుకు పెట్టి రెడీ చేసుకునేది ఒకసారి ఆలోచించండి. సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, మోహపు చూపు అంటాడు, కన్ను చైక అంటాడు. కొంతమంది కన్ను చైకిలు చేసుకుంటారు. కనబడిందా మీకు? కనబడిందా? కన్ను చైక అది పాపం. కళ్ళతోనే పాపాన్ని కోరికలు రేపే వాళ్ళు చాలామంది ఉంటారు. మోహపు చూపు అని యేసుప్రభు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. మోహపు చూపే వ్యభిచారం చేసినంత పాపం అని. ఈ కన్నులతో నేను పాపం చేశాను, ఈ కన్నులతో నేను చాలా పాపం చేశాను. ఇప్పటికీ ఉన్నారండి. పైన ఒక రంగు, కింద ఒక రంగు. ఈ రెప్పలు మోస్తే ఒక రంగు కనబడుతుంది, రెప్పలు తెరిస్తే ఒక రంగు కనబడుతుంది. ఇప్పటికీ అలాంటి వారు ఉన్నారు. ఈ పాపాత్మురాలైన స్త్రీలకు ఎప్పుడు మారు మనసు వస్తుందో తెలియదు. ఆ పాపాత్మురాలైన స్త్రీ, నేను కన్నులతో చాలామందిని ఆకర్షించాను ప్రభు, నేను తప్పు చేశాను, ఈ కన్నుల ద్వారా నేను పాపం చేశానని ఏడ్చి కన్నీళ్లతో పాపం కడుగుతుంది, తన పాపం కడుక్కుంటుంది. 2 తల వెంట్రుకలతో తుడుస్తుంది. తల వెంట్రుకలు. స్త్రీకి అందం ఏమిటి? పౌలు గారు ఊరికినే చెప్పాడా స్త్రీ ముసుకేసుకోకపోతే తల కొరిగించుకోవాలని? అంటే స్త్రీ తల కొరిగించుకోవడానికి ఇష్టపడదు కాబట్టి ముసుకేసుకోవాలి. అంటే ముసుకేసుకోవడం వలన ఏంటి? తల గొరిగించుకోవడం వల్ల స్త్రీ అందహీనంగా అంతది. ఈ తల వెంట్రుకలు ఉండడం వల్ల స్త్రీ అందంగా అంతది. ఇప్పుడు రకరకాల ఫ్యాషన్. ఎరబూసుకోవడం ఒక ఫ్యాషన్, ఎదరికి ఇలా పెట్టుకోవడం ఒక ఫ్యాషన్, కొంతమంది ఇలా కొప్పెడతాం ఒక ఫ్యాషన్, కొంతమంది ఈ పక్కకు ఒకటి ఈ పక్కకు ఒకటి తీసి వెనక్కి కొన్ని వదిలేయడం ఫ్యాషన్. చాలామంది ఈరోజు ఫ్యాషన్గానే ఉన్నారు. దానికి జుట్టుని ఈ యొక్క తల వెంట్రుకలను ఉపయోగిస్తున్నారు చాలామంది. ఈమె కూడా అదే విధంగా తన పాపాన్ని ఒప్పుకుంటుంది. తల వెంట్రుకలతో నేను పాపం చేశాను. కొంతమందికి ఉండవు పాపం తల వెంట్రుకలు, కొత్తిమీర కట్టలే. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, లేని ఎవరెవరయో
చిన్నప్పుడు మా పెద్దమ్మకు ఉండేది, మా అమ్మగారు ఇలాగా చిన్నప్పుడు నాకు తెలిసిన వారు, మా అమ్మగారు కూడా పెట్టుకునేది సవరం. దాన్ని మళ్ళీ దువ్వేవారు, దువ్వేసి సవరం పెట్టేసుకుని మూడేసుకునేవారు. జడేసేవారు, ఒకసారి మూడేసేవారు. మూడేస్తే ఎంత వచ్చేది, వాళ్ళకు ఉండేది ఎంతే. ఇప్పటికీ ఉన్నారండి అలాగా. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటం అది పాపం కాదా? పాపమా కాదా? ఒక పాస్టర్ గారు కూరగాయలు కొంటకి వెళ్ళారట బండి దగ్గరికి. కూరగాయలు కొనడానికి వెళ్ళారట. అక్కడికి ఒక ఆమె వచ్చింది, దిట్టంగా పూలు ఎట్టుకుని వెనకాల ఒక ఆమె వచ్చింది. ఆమె వస్తే ఈమె కూరగాయలు కొంటుంది, ఇతను కూరగాయలు కొంటున్నాడు. మీరు సిటీలో ఎప్పుడైనా చూసారా? ఆవులు, మేకలు, గోళ్ళ మీద ఉన్న వాల్ పోస్టర్లు పువ్వులు, గడ్డి తింటూ ఉంటాయి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మేక వచ్చింది అక్కడికి. ఈమె తలలో కనబడుతున్నాయి. ఈమెమో అడ్డకూరస మనిషి. 2 కాళ్ళు ఇలా పెట్టి ఆ పువ్వుని పట్టుకుని ఇలాగ అందట. కుతుకులో కూడా వచ్చేసింది జడ పువ్వులతో పాటు. ఆమె సెంగు కప్పుకుని కూరగాయల పుట్ట అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఇంటికి. పాస్టర్ గారు తన ప్రసంగంలో చెప్పను నవ్వను పాస్టర్ గారికి ఏదైనా కనబడితే ప్రసంగంలో చెప్పేయాల. అది కుదరదు, లేకపోతే కడుపుబ్బరం ఉంటుంది పాస్టర్ గారికి. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఓకే, ఆయన చెప్పను నవ్వను. ఎందుకు అంత అవసరమా? అవసరం అంటారా? ఆ మేకలు ఆ పైనున్నవన్నీ లాక్కుని పోస్టర్లు, పువ్వులు, కాగితాలు గట్ట అవన్నీ తింటూ ఉంటాయి. ఆ మేక వచ్చింది, పాపం చూసుకోలేదు ఈమె. వీళ్ళందరూ కూడా మనిషి ఏమో కొద్ది అంత ఉందో, జుట్టేమో వద్దో ఉంది, చాలా పెద్ద చెడ ఉంది అనుకుంటున్నారు. పాపం మేక వచ్చి బట్టఫైలు చేసేసింది రహస్యం అంతా. నేను అంటాను, వేసుకున్న రంగు మేకప్, మనం వేసుకున్న యాసం ఏదో ఒక రోజున ఊడిపోక తప్పదు. మన నిజ స్వరూపము బయట పడక తప్పదు ఒక రోజు. నువ్వు వేసుకున్న వ్యాసం ఖచ్చితంగా ఒక రోజున ఊడిపోతుంది. నీ నిజ స్వరూపం బయటికి రావలసిందే. ఎంతవరకు కవర్ చేయగలదు? పాపపు స్థితిని ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఆయన దీనులను లక్ష్య పెడతాడు. ఎవరు దీనులు? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుని, నీ అతిక్రమాన్ని ఒప్పుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో నువ్వు నలిగిపోతే నీవే దీనత్వం కలిగిన వ్యక్తివి. దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. ఆయన దీనులను లక్ష్య పెట్టువాడు. ఆయన షిమోను యేసుక్రీస్తు ప్రభువుని భోజనానికి రమ్మని పిలిచాడు. ఎందుకంటే తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి జనుల మధ్య, అంతేకాని తన పాపాలని ఒప్పుకోవడానికి కాదు, ఆయన బోధ వినడానికి కాదు, అంగీకరించడానికి కాదు. నేను భోజనం పెట్టాను ఎంతమందికి, ఇదిగో ఈ బోధకుడిని భోజనానికి పిలిచానని చెప్పుకోవడానికి ఆయన భోజనానికి పిలిచాడు. కానీ నిజముగా పిలిచిన వాడైతే వచ్చిన వెంటనే ఏం చేద్దుడు? కౌగిలించుకున్ను, ముద్దు పెట్టుకున్ను. ముద్దు దేనికి సాదృశ్యము? అంగీకారానికి సాదృశ్యము. 2వ కీర్తన చెప్తుంది, కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నడి లేని ఎడల తండ్రి అయిన దేవుడు కోపగించును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన నామాన్ని అంగీకరించటం, ఆయన్ని హత్తుకోవడం, ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం, మన పాపాలను ఆయన నామంలో ఒప్పుకోవడం, ఆయన విశ్వసించటం. అది కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే. కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నది ఎక్కడ అంగీకరించాడు షిమోను? అంగీకరించలేదు, ముద్దు పెట్టుకోలేదు, పాపక్షమాపణ పొందలేదు. ఎందుకంటే నేను నీతిమంతుడన్న గర్వం, అహంకారం. అందుకని యేసయ్య ఆయన మీద దృష్టి పెట్టలేదు, ఆయన్ని లక్ష్య పెట్టలేదు. ఆయన ఇంటికి రావడానికి మరి ఎందుకు వచ్చాడు? ఆయన ఇంటికి ఆయన లక్ష్య పెట్టినప్పుడు ఆయన భోజనానికి పిలిస్తే ఎందుకు రావాలి? నేను రానని చెప్పాలి కదా, నాకు ఖాళీ లేదని చెప్పాలి కదా. అక్కడ ఇంకొక కార్యం జరగబోతుంది, ఒక దీనురాలు అక్కడికి రాబోతుంది. అందుకు వచ్చాడు యేసయ్య. అర్థమవుతుందా? అక్కడ ఒక పాపికి మారు మనసు రాబోతుంది, ఒక పాపికి క్షమాపణ దొరకబోతుంది.
ఎక్కువగా ప్రేమించే స్త్రీ అక్కడికి రాబోతుంది. అందుకు యేసయ్య ఆమె రక్షణ కోసం, ఆమె మీద దృష్టి పెట్టడం కోసం, ఆమెని లక్ష్యం ఉంచడం కోసం యేసయ్య అక్కడికి రావడం జరిగింది. షిమోను కోసము కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన మహోన్నతుడైనప్పటికీ, మహాగణుడైనప్పటికీ ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఈరోజు నిన్ను నన్ను ఆయన లక్ష్య పెట్టాలంటే మనం మన పాపాలు ఒప్పుకుని యేసయ్య సన్నిధిలో పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పట్టుకోవాలా, ఆయన పాదాలు పట్టుకోవాలా. అప్పుడు ఖచ్చితంగా ఆయన మన మీద దృష్టి పెడతాడు. దీనులు ఆశీర్వదించబడతారు, దీనులు దీవించబడతారు, దీనులు హెచ్చించబడతారు. దీనులు ఉన్నతమైన స్థాయికి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి, ఆత్మీయ శిఖరాలు ఎక్కుతారు. ఉన్నతమైన స్థాయికి వారు వెళ్తారు. దావీదు దీనుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దావీదు లాంటి దీనత్వం, ఈ స్త్రీ లాంటి దీనత్వం మనకి కావాలి. ఆయన అంటున్నాడు, ఆయన దూరం నుండి గర్విష్ఠుల్ని బాగా ఎరుగును. నేను ఒక మాట చెప్తాను, గర్వం అనేది ఎప్పుడు వస్తుంది, దీనత్వం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాం. అవునా? మాట్లాడరే. దీనత్వం అనేది ఎప్పుడు వస్తుంది? పాప క్షమాపణ పొందినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో. ఆయన అన్నాడు కదా, నలిగిన హృదయము కలిగిన వారే. అవునా? దావీదు అంటాడు 51 దావీదు కీర్తనలో, విరిగి నలిగిన హృదయమును అలస్యము చెయ్యవు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలస్యం చేయడు, లక్ష్యము చేస్తాడు. ఆలస్యము చేయకుండా లక్ష్యము చేసే దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని, అంటే విరిగి నలిగిన హృదయం అంటే దీన మనసుకు సంబంధించిన హృదయం. నేను పాపం చేశానండి, ఇంకా ఆ వ్యక్తి నలిగిపోతూ ఉంటాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకుని అయ్యా 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 నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని ఏడుస్తూ ఉంటాడు. అది దీన మనసు రావడానికి కారణం, దీన మనసు రావడానికి కారణం. మరి అహంకారం, గర్వం ఎప్పుడు వస్తుంది? గర్వం ఎప్పుడు వస్తుంది? స్థిరపడిన తర్వాత వస్తుంది గర్వం. గర్వం ఎప్పుడు వస్తుంది? దేవుడు ఆశీర్వదించిన తర్వాత, స్థిరపడిన తర్వాత, అన్నీ బాగున్న తర్వాత, అప్పులు తీరిపోయిన తర్వాత, సమస్యలు తీరిపోయిన తర్వాత, అంతా దేవుడు మనకి మేలు చేసిన తర్వాత, అంతా బాగుందనుకున్నప్పుడు ఏమొస్తుందంటే గర్వం, అహంకారం. అది రాకుండా చూసుకోవాలి నువ్వు. ఇతడు ఆశీర్వదించబడేంత వరకు కూడా గద్దింపుని లక్ష్య పెట్టాడు. నాతోనే మాట్లాడాడు దేవుడు, నేను ఆ పాపం చేశాను, అవును నేను ఆ తప్పు చేశాను, నేను ఏడ్చి దైవజనుని గద్దించి కొలదిగా అవి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దీనుడిగా మారి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఆ ఆశీర్వాదాలతో గర్వమాత్రంలోకి వచ్చేసరికి దేవుడి గద్దింపులు ఇప్పుడు ఏమి అంటున్నాడో తెలుసా? పాస్టర్ గారికి అసలు పద్ధతి తెలియదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదండి. మేము ఎంత కానుకిస్తామనుకుంటున్నారు? మేము ఎంతగా దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ గారికి సహాయపడతాం? పాస్టర్ గారు ఇలా బోధలు చేస్తాడేంటి, ఇలాంటివి ఎప్పుడు చూసినా తిడతా ఉంటాడేంటి, గద్దిస్తూ ఉంటాడేంటి? ఏమడ్డు వస్తుంది ఇప్పుడు నువ్వు ఒప్పుకోవడానికి? స్థిరపడిన స్థితి, గర్వం అడ్డు వస్తుంది. ఒకప్పుడు ఇదే గద్దింపు నువ్వు స్వీకరించావు, ఒకప్పుడు ఈ గద్దింపుని స్వీకరించి ఆశీర్వదించబడ్డావు. ఇప్పుడు ఈ గద్దింపుని స్వీకరించడానికి అహం 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 అడ్డొస్తుంది. ఇగో అంటారు దీన్ని, ఇగో అడ్డొస్తుంది. జాగ్రత్త. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆశీర్వదించేంత వరకు బాగానే ఉంటున్నావు, దేవుడు దీవించేంత వరకు బాగానే ఉంటున్నావు. కుమారుడికి కుమార్తెకి స్టాండింగ్ పోస్టులు వచ్చేంత వరకు కూడా, వారు స్థిరపడేంత వరకు కూడా బాగానే ఉంటున్నావు. అన్నీ అయిపోయినాయి, అవసరాలన్నీ తీరిపోయినాయి అనుకుంటున్నావు. అహంకారం నీలోనికి వస్తుంది. ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఉజ్జియా. చెప్పండి, ఎవరు మాట్లాడాలి? ఉజ్జియా. ఆ వ్యక్తికి దేవుడు స్థిరపడేంత వరకు కూడా అద్భుతమైన సహాయం అందించాడట. చాలా 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 మేలులు అతని పట్ల జరిగించాడట. 26వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతంలో 26:15 చదవండి ఒకసారి. ఆయన ఎలా స్థిరపరిచాడు దేవుడు చూస్తాడు. 15
మరియు 2 దినవృత్తాంతములు 26:15. మరియు మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు చెప్పండి, స్థిరపడు వరకు అనండి. స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందటండి. కనుక ఎలాంటి సహాయం కలిగింది? ఆశ్చర్యకరమైన సహాయాలు చేసేది ఎవరు? ఆ సహాయాలు అందించేది ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉజ్జియా. చిన్నతనం నుండి కూడా దేవుడంటే విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని కార్యాలు జరిగించిన వ్యక్తి, దేవుని సన్నిధిలో దీనత్వం కలిగిన వ్యక్తి. రాజ్య పరిపాలన చిన్న వయసులోనే వచ్చేసింది అతనికి. రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దేవుడు అతనికి కావలసినవన్నీ, యుద్ధానికి కావలసినవన్నీ ఇచ్చేశాడు. అంతేకాదు, అతడు స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం అందిందంట. అతనికి ఆశ్చర్యకరమైన సహాయం అందిందట స్థిరపడేంత వరకు కూడా. అయితే స్థిరపడిన తర్వాత 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అది కథ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వస్తుంది గర్వం? ఎప్పుడు వస్తుంది దీన మనస్సు రావడానికి హృదయము విరిగిపోవాలా, నలిగిపోవాలా, పశ్చాత్తాపం రావాలా, అప్పుడు దీన మనసు వస్తుంది. మరి గర్వం ఎప్పుడు వస్తుంది? స్థిరపడిన తర్వాత, అంతా బాగున్న తర్వాత, అన్నీ బాగున్న తర్వాత మనస్సును గర్వించి చెడిపోతావు. చెడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ గర్వం అనేది నిన్ను తాకకుండా నువ్వు ఎంత ఎదుగుతున్న కొలదిగా అంత ఒదుగుతూ ఉండాలి. ఎంత ఆశీర్వదించబడుతున్న కొలదిగా అంత తగ్గించుకుంటూ ఉండాలి. ఎంత దీవించబడుతున్న కొలదిగా అంత వినయము కలిగి ఉండాలి. అప్పుడు గర్వం అనేది నీ జీవితంలోనికి రాదు. చెడిపోవు. ఇతడు రాజు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడంటండి. అతడు స్థిరపడేంత వరకు ఆశ్చర్యమైన సహాయం అందింది అతనికి. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగాయి అతని పట్ల. అతని రాజ్యం స్థిరపడింది, అతడు స్థిరపడ్డాడు, అతని కుటుంబం స్థిరపడింది, అతని దేశం స్థిరపడింది. యుద్ధాలు లేవు, సమాధానకరమైన పరిస్థితి. మనస్సును గర్వించాడు, చెడిపోయాడు, నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాడు. ఎంతగా నాశనం అయిపోయాడో చెప్తాను వినండి. ఒక రోజున మందిరంలోనికి వెళ్తున్నప్పుడు మందిరంలో ధూపము వేసే కార్యక్రమము యాజకులదే. ఎవరిది? యాజకులదే. కానీ ఇతడేం చేశాడో తెలుసా? ధూపార్తిని చేతపట్టుకున్నాడు. ధూపం వేయడానికి పరుగున మందిరంలోనికి వెళ్తున్నాడు. యాజకులు 70 మంది, 70-80 మంది యాజకులు అక్కడ కనపడతారు మనకి. ఆ యాజకులు రాజుగారిని అడ్డుకున్నారు. ఆగు, అలాగాగు, నువ్వు రాజు కావచ్చు, చక్రవర్తివి కావచ్చు, కానీ ధూపం వేసే పని నీది కాదు, మాది. దేవుడు మాకు అప్పచెప్పాడు ఆ పని, మేమెయ్యాలి. నువ్వెందుకు వచ్చేస్తున్నావు ధూపార్తిని చేతపట్టుకుని? అది కరెక్ట్ కాదు మహారాజా. దయచేసి ధూపార్తిని అక్కడ పెట్టి వెళ్ళిపోండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి, ఇది దేవుని మందిరం. ఎవరైనా ఇక్కడ ఒక్కటే, రాజు కావచ్చు, అధికారు కావచ్చు, దేవుని మందిరంలో నీ అధికారాన్ని, నీ రాజ్యాధికారాన్ని పక్కన పెట్టి రావాలి. ఇది దేవుని మందిరం. నువ్వు రాజు అయితే ఏమిటి, ఇంకొకడు అయితే ఏమిటి, ధూపార్తిని అక్కడ పెట్టి వెళ్ళిపో. ఎవడరా మీరు? నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, మీరు నాకు అడ్డు చెప్తారా అని వాళ్ళ మీద కన్నెర చేసేసరికి దేవుడు ఒక్క మొత్తు మొత్తాడు. ఒకే ఒక్క మొత్తు. అక్కడికక్కడ కుష్టి రోగము నొసల మీద ప్రారంభమైంది. కుష్టి రోగిని ఏం చేస్తారో తెలుసండి? ఊరి బయటికి తీసుకెళ్ళి పాడేస్తారు. ఊరి బయట ఒక గుహలో పాడేస్తారు. కానీ ఇతడు రాజు కాబట్టి ఊరి బయట ఒక చిన్న గుడిసేసి ఆ గుడిసెలో పాడేస్తారు. గుర్తుంచుకోండి. నొసల మీద కుష్టు పుట్టింది. చూశారు యాజకులు,
దేవుడు మొత్తాడు, వీడికి కుష్టి వచ్చేసిందని గబగబా ఈడ్చుకుని పోయి బయట పాడేశారు తీసుకెళ్ళి. ఒక చెత్తని ఈడ్చుకుపోయినట్లుగా ఈడ్చుకుపోయారు. ఒక పనికి మాలిన వాడిని ఈడ్చుకుపోయినట్లుగా ఈడ్చుకుపోయాడు. ఎవడు? మహారాజు. రాజు రాజు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాడు దేవుడు అతని పట్ల. ఆశ్చర్యమైన సహాయాన్ని అందించాడు అతని పట్ల. చూద్దామా? చూడండి, అదే దినవృత్తాంతములు 7వ వచనం కానించి చదువుదాం. 17వ వచనం కానించి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని, ప్రతిష్ఠించబడిన యాజకుల పనే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, మర్యాదగా బయటికి పో. ద్రోహం చేసి ఉన్నావు. నువ్వు ద్రోహం. ఎవరితో మాట్లాడుతున్నారండి వీళ్ళు? సామాన్య దైవజనులు, పాస్టర్లు. మన భాషలో చెప్పాలంటే ఎవరు వీళ్ళు? పాస్టర్లు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ దేశపు రాజుతో మాట్లాడుతున్నారు. మర్యాదగా బయటికి పో, నువ్వు ద్రోహం చేసావు. ఎవరితో చెప్పాలి ఈ మాటలు? అసలు రాజుగారితో చెప్తా భయపడాలి కదా. భయపడాలి. ధైర్యవంతులు అంటే 80 మంది ధైర్యవంతులు అంటే వీళ్ళు. తప్పు చేస్తే రాజు ఏంటి, అధికారం ఏంటి? దైవజనుడికి ఎవరైనా ఒకటే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బయట ఉన్న వారి గురించి మాట్లాడడానికి మేము సరిపోము. దేవుని సన్నిధిలో తప్పు చేస్తే ఎవరినైనా గద్దించవలసిందే దైవజనుడు. ఇక్కడ ఉన్నది అందుకే, దేవుడు పెట్టింది అందుకే. నువ్వెంత ధనవంతుడు అయినా, ఎంత గొప్పవాడివైనా, అధికారానికి సంబంధించిన వ్యక్తివైనా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ తప్పుల గురించి నేను హెచ్చరించవలసిందే, తప్పదు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఇక్కడ నువ్వు చిన్నపుచ్చుకున్నంత మాత్రాన, నువ్వు కోపించుకున్నంత మాత్రాన, నువ్వు నా గురించి నలుగురి దగ్గర చాడీలు చెప్పినంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నాకు ఘోరంత నష్టం కలగదు. నష్టమంతా నీకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి కిందకి. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు చేత పట్టుకుని రౌద్రుడై కోపం పొందినవాడై యాజకుల మీద కోపం చూపాను. రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడట. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే అతన్ని అచ్చటి నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకులు యజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసన కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడ నుండి బయటికి ఈడ్చుకుని పోయారు. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు అతడును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకించబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. చూసారా? ఊరు బయట ఒక ఇంటిలోనికి తీసుకెళ్ళి వాడేశారండి. చెడిపోయాడు. కుష్ఠరోగంతో చెడిపోయాడు. గర్వం చెడగొట్టేస్తుంది. నేను ముందే చెప్పాను, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారం కలిగిన మనస్సు నడుస్తుంది. గర్వం అది రాకూడదు నీ దృష్టిలోకి, ఎప్పటికీ రాకూడదు. దాన్ని చంపేయాలి నువ్వు. తిరిగి బ్రతకకుండా దాన్ని సమాధి చేసేయాలి నువ్వు. గర్వం అహంకారం ఈ రెండు ఉండకూడదు. ఎంత ఎదిగినప్పటికీ వినయం ఉండాలి, దీన మనసు ఉండాలి. దేవుడు దీనుల్నే లక్ష్య పెడతాడు, గర్విష్ఠుల్ని బాగుగా ఎరుగును. కొంతమంది గర్వం, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, నోటికి ఏమొస్తుందో తెలియదు, కాళ్ళు ఎగరేస్తూ మాట్లాడతారు. ఆడంతా ఈడంతా, వాడెంతటి వాడా వాడంతటి వాడా నేనే ఎంతటి వాడిని అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళ మాటల్లో పొగరు కనబడుతుంది, వీళ్ళ మాటల్లో ఘనత హెచ్చించుకునే స్థితి కనబడుతుంది. అది చాలా తప్పు. పడిపోవడానికి కారణం ఎప్పటికైనా వాడి పాతాళం వరకు దిగజారిపోతాడు ఖచ్చితంగా. ఇవాళ కాకపోతే రేపైనా సరే అది జరిగి తీరుతుంది. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఎంత వచ్చినా తగ్గించుకుని ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, దీనులకు మంచి చేస్తూ ఉండాలి, మంచివారికి మంచి చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మంచివారిని చూస్తున్నాడు దేవుడు. నువ్వు కూడా మంచివారిని చూడు, మంచివారికి మంచి చేయి, నీకు మంచి జరుగుతుంది.
గర్వము, అహంకారము నీలో ఉన్నప్పుడు దేవుని మందిరంలో నుంచి పోయాడు రాజైన ఉజ్జియా. నువ్వు అంతే. వాడు స్థిరపడేంత వరకు కూడా ఆశ్చర్యకరమైన సహాయం అందిందట. అవును, ఈరోజు నీ బాగు గురించి కారణం ఏంటి? నీ ఉన్నతమైన స్థితి కారణం ఏంటి? దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి ఎదిగావు. మరి అక్కడ నుండి ఇక్కడికి పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. ఇక్కడి నుండి అక్కడికి ఎదగడానికి దేవుడు ఆశ్చర్యమైన సహాయాన్ని అందించాడు నీకు. మరలా అక్కడి నుండి ఇంకా అంత లెక్క వెళ్ళాలి, కానీ ఇక్కడికి పడిపోకూడదు. ఇక్కడికి పడిపోకూడదు. అది నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. జాగ్రత్త. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠుల్ని బాగుగా ఎరుగును. చెప్పండి, సబ్జెక్ట్ ఎంతమందికి అర్థమైంది? దీనత్వం ఎలా వస్తుంది? పశ్చాత్తాపపు హృదయంతో వస్తుంది, నలిగి విరిగిన హృదయంతో వస్తుంది. గర్వం ఎలా వస్తుంది? స్థిరపడిన తర్వాత వస్తుంది గర్వం. స్థిరపడిన తర్వాత నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మో, నన్ను స్థిరపరిచాడు దేవుడు, నన్ను నిలబెట్టాడు, ఇలాగా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ పడిపోతానేమో అన్న భయంతో ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటూ, మరొక్కొక్కసారి నీ హృదయాన్ని కుమ్మరించుకుని పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కనబడుతూ ఉండాలి దేవుని సన్నిధిలో. అప్పుడు గర్వం నిన్ను తాకదు. అర్థమైన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఈ గర్వం అనేది దేవదూతలనే విడిచిపెట్టలేదు. దేవదూతలు కూడా పాతాళానికి వెళ్ళిపోవడం కారణము ఈ గర్వమే. అవునా కదా? దేవుని పర్వతం మీద ఉన్న దేవదూత ఎక్కడ పడిపోయాడు? కారణం గర్వం. మహోన్నతునితో సమానముగా నేను కూడా నా సింహాసనాన్ని హెచ్చించుకుందని అనుకున్నాడు. మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి సింహాసనం ప్రక్కన మహోన్నతుడైన యేసుక్రీస్తు సింహాసనం ఉంది. ఆ సింహాసనం అంటే తన కుమారుడితో, తండ్రి కుమారుడు యేసుక్రీస్తుతో పాటు నేను కూడా కుమారుడిని అన్నంత రీతిలో హెచ్చించుకుందాం అనుకున్నాడు. దేవుడు ఊరుకోలేదు, ఒక్క తాపు తన్నాడు, కింద పడిపోయాడు, పాతాళంలో ఒక మూలక దిగి జారిపోయాడు. కాబట్టి దయచేసి గర్వాన్ని రానివ్వకండి, అహంకారం మీ మనసులోకి రాని. రెండు చేతులు జోడించి చెప్తున్నాడు, అది మీరు చెడిపోవడానికి, పాడైపోవడానికి, కుటుంబం నాశనం అయిపోవడానికి ఆ గర్వం, అహంకారం దారితీస్తుంది. రోడ్డును పడిపోతుంది గర్వం, అహంకారం వలన మన కుటుంబం. దయచేసి వద్దు. దీన మనస్సుతో దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన దీనులను లక్ష్యపెట్టు దేవుడు. దీనులను ఎంతమందికి అర్థమైంది? ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఏం చేద్దాం? దీన మనస్సు అనండి, అది సంపాదించుకుందాం. అది విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపముతో కూడిన హృదయంతో ఆ మనస్సు మనకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థనలో కనిపెడదాం, ప్రభు బలారాధనలో పాల్గొందాం.